హాయ్ వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇంటర్ బైపీసీ వారు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ గురుకాశీ యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజుతో చేయాలనుకుంటున్నారా? 100% ఐసీఏఆర్ అక్రెడిటేషన్ ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఎటువంటి డొనేషన్ లేకుండా చేయాలనుకుంటున్నారా? బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇతర కోర్సుల కోసం అతి తక్కువ ఫీజుతో డొనేషన్ లేకుండా జాబ్ గ్యారంటీతో చేయాలి అనుకుంటున్నారా? బైపీసీ స్టూడెంట్స్ కోసం వీసీఐ అప్రూవల్ ఉన్న ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ డాక్టర్ ఆఫ్ వెటర్నరీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నారా? ఇలాంటి సందేహాలకు గురుకాశీ యూనివర్సిటీ మాస్ట్రో డైనమిక్స్ ఇన్ఛార్జ్ సింధుజ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ముఖ్యంగా ఇంటర్ బైపీసీ అయిన వారు కూడా ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చంటారా? అది ఎలాగో ఒక్కసారి మా ఆడియన్స్ కోసం తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. మనకి నార్మల్గా ఏంటంటే ఒకప్పుడు మనకి ఒక అవగాహన ఏముండేదంటే కేవలం ఎంపీసీ చదివిన విద్యార్థులే, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్ కాంబినేషన్ ఉన్న వాళ్ళే బీటెక్ తీసుకోవాలి. బైపీసీ చదివిన స్టూడెంట్స్కి ఎటువంటి ఛాన్స్ మనకి ఈ టెక్నికల్ కోర్సెస్లోకి రావడానికి ఛాన్స్ లేదు అని అనుకునేవాళ్ళం. అయితే మనకి కొన్ని అమెండ్మెంట్స్ అనేవి, కొన్ని చేంజెస్ అనేవి ప్రతి ఎడ్యుకేషనల్ పాలసీ మనకి ఇస్తుందండి. అంటే ఇయర్లీ ఎడ్యుకేషనల్ పాలసీస్ చేంజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి లేటెస్ట్ అమెండ్మెంట్స్, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపీ అంటుంటాము. అకార్డింగ్ టు ఎన్ఈపీ 2022 మనకి క్లియర్గా ఒకటి స్టేట్ చేస్తుంది. అంటే ఏ స్ట్రీమ్ చదివిన వాళ్ళైనా, అంటే +2 వరకు ఏ స్ట్రీమ్ తీసుకున్న స్టూడెంట్ అయినా దేంట్లోకైనా వాళ్ళు జంప్ చేసే అవకాశం అనేది ఉంది. అయితే మనం కామన్గా చూస్తుంటాము బైపీసీ చదివిన వాళ్ళు కేవలం మనకి మెడికల్ కోర్సెస్కే వెళ్ళాలి, ఎంపీసీ చదివిన వాళ్ళు కేవలం ఇంజనీరింగ్ కోర్సెస్కే వెళ్ళాలి అని ఒక రాంగ్నెస్ అనను. బట్ 10th వరకు మనం కామన్గా ప్రతి ఒక్క సబ్జెక్టు కామన్గా ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుతుంటారు, 6 సబ్జెక్టులు చదువుతుంటారు. కేవలం ఆ ఇంటర్ 2 ఏళ్లలో మనం జడ్జి చేస్తాం, మీరు ఈ స్ట్రీమ్కే వెళ్ళాలి, ఆ స్ట్రీమ్కే వెళ్ళాలి అని జడ్జ్ చేస్తూ ఉంటాము. బట్ అలాంటి వాటిని ఇప్పుడు అధిగమిస్తూ మనకి కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ ఏమిచ్చిందంటే, మనము ఒక స్ట్రీమ్ చదివిన వాళ్ళం కూడా, అంటే ఇప్పుడు బైపీసీ తీసుకున్న వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మ్యాథ్స్ ఒక్కటే యాడ్ ఆన్ సబ్జెక్ట్గా తీసుకుంటూ వాళ్ళు ఈ టెక్నికల్ కోర్సెస్లోకి జంప్ చేయొచ్చు. సో ఈ గురుకాశీ యూనివర్సిటీలో మనము 100% NAC A++, అంటే NAC A++ అంటే ఏ గ్రేడెడ్ ఆఫ్ కాలేజ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. NAC A++ కాలేజ్లో బీటెక్ సిఎస్సి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ఎన్ఈపీ, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. అండ్ దాంతోపాటు మీకు యాడ్ ఆన్గా ఏంటంటే అండి, ఇక్కడ మ్యాథ్స్ మిస్ అయ్యాం కదా 2 ఏళ్ళు, మరి మేము ఇప్పుడు కవర్ చేసుకోగలమా అని ఒక డౌట్ కూడా పేరెంట్స్లో బాగా మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మనం ఇక్కడ ఒకటే అండి, అలాంటి విషయాల్లో యూనివర్సిటీనే చొరవ తీసుకుని ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్గా, అంటే ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ అని చాలామంది చేస్తుంటారు, అలాంటి బ్రిడ్జ్ కోర్స్ని ఇక్కడ యాడ్ ఆన్గా మనకి మన గురుకాశీ యూనివర్సిటీ ఇస్తుంది. కాబట్టి మనం ఈ బీటెక్ సిఎస్సి కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ ఎటువంటి స్ట్రీమ్లోకి వెళ్ళాలన్నా, అంటే ఒకప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు బయోటెక్నాలజీ ఒక్కటి బ్రిడ్జ్ కోర్స్ మీద ఇవ్వడము బైపీసీ వాళ్ళకి అది జరిగేది. కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కానీ మరి ఏ ఇతర రకాల స్ట్రీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బీటెక్లో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇక ముఖ్యంగా ఇంటర్ ఎంపీసీ మరియు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చా? అది ఎలాగో ఒక్కసారి మా వ్యూవర్స్కి తెలియజేస్తారా? ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అంటే ఎలా అయితే మనం బైపీసీ చదివి ఇటు వెళ్తున్నామో, ఈ ఎంపీసీ అనేది ఓల్డ్ ప్రాక్టీస్ అండి. అంటే బిఫోర్ టైం నుంచి కూడా మనకి ఎంపీసీ వాళ్ళని అగ్రికల్చర్కి తీసుకోవడము, లేదా అగ్రికల్చరల్ డిప్లొమా అనేది ఒక టెక్నికల్ కోర్స్ వాళ్ళు మళ్ళీ బీఎస్సీలోకి ఎలా ఇస్తున్నారు అన్న ఒక డౌట్ ఉంది. అయితే ఇక్కడ మన ప్రొఫెసర్ జయశంకర్, ఆచార్య ఎన్జీ రంగా 2 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో 2 కూడా మనకి క్లియర్ నోట్ కింద అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్స్ని ఇంటేక్ చేయడం అనేది చూస్తూనే ఉన్నాం. ఇది కొత్త విషయం కాదు. అయితే చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది, పేరెంట్స్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఎంపీసీ వాళ్ళు తీసుకోలేరు, లేదా ఎంపీసీ వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది ఉండొచ్చు, అంటే వాళ్ళు చదవలేకపోవచ్చు అని. కాకపోతే మ్యాథ్స్ అనేది కూడా ఒక మ్యాండేట్ సబ్జెక్టే. ఇక్కడ క్లియర్గా పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, లేదా స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యాథ్స్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ ఫర్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడు మనం బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్ చూస్తుంటాం, అంటే ఫీల్డ్ ఆఫీసర్ అన్న పొజిషన్ కేవలం ఈ అగ్రికల్చర్ వాళ్ళకే ఉంటుంది.
అవును. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ అనుకోండి, బేసిక్ మ్యాథ్స్ అనేది మీకు ఖచ్చితంగా అగ్రికల్చర్లో ఉంటుంది. కాబట్టి ఎనీ 2 సైన్స్ అంటే ఫిజిక్స్ అనుకోండి, కెమిస్ట్రీ అనుకోండి, లేదా ఏదన్నా 2 సబ్జెక్ట్ సైన్స్ కాంబినేషన్ ఉండేవాళ్ళు మనకి ఇది తీసుకోవచ్చు. అండ్ ఇంకొక చక్కటి విషయం చెప్తాను నేను ఇక్కడ, మనకి మన 2 రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో MBPC అన్న కోర్సు ఉంటుంది. అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కాబట్టి ఈ 4 మనకి కాంబినేషన్ ఉంటాయి. కేవలం మన 2 రాష్ట్రాల్లోనే 3 సబ్జెక్టుల కాంబినేషన్ మనం చదువుతుంటాం. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళగలిగినప్పుడు కేవలం మన పిల్లలే ఎందుకు రెస్ట్రిక్ట్ అవ్వాలి, అంటే ఈ 2 రాష్ట్రాల తెలుగు పిల్లలే ఎందుకు రెస్ట్రిక్ట్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు అవకాశం ఉంది. అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ప్రతి ఒక్కరూ మనకి అగ్రికల్చరల్ బిఎస్సి చేయొచ్చు. అయితే గురుకాశీ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మొదటిగా ఏంటంటే అండి, ఐకార్లో ఎంపీసీ వాళ్ళని, అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళని తీసుకోవడం అనేది చాలా తక్కువ అవకాశం అనేది మనం మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. అయితే గురుకాశీ యూనివర్సిటీ మిమ్మల్ని ఓపెన్గా ఇన్వైట్ చేస్తుంది, ఏ రకమైన డొనేషన్ లేకుండా, విత్ 100% ICAR అక్రెడేషన్. 100% ICAR అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, చాలా మందిలో ఒక రాంగ్ దృష్టి ఉంటుంది. ఇక్కడ దాన్ని ఏంగా చూస్తారు అంటే, ఐకార్ గుర్తింపు ఉందా, మీకు ఐకార్ అఫిలియేషన్ ఉందా, లేదా ఐకార్ అప్రూవల్ ఉందా అని క్వశ్చన్స్ పేరెంట్స్ అడగడం చూస్తుంటాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే అండి, ఐకార్ అనేది అఫిలియేషన్ కాదు, ఇట్ ఈస్ అన్ అక్రెడేషన్. అంటే ఒక కాలేజ్కి, ఒక అగ్రికల్చరల్ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేసే ఒక సంస్థ, అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసే ఒక సంస్థని ICAR అంటాము. కాబట్టి అలాంటి ICAR అక్రెడేషన్ ఉన్న యూనివర్సిటీలో మనం విత్ 100% ఆల్ పర్మిషన్స్, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ USA పర్మిషన్తో సహా మనం ఈ అగ్రికల్చర్ అనేది బైపీసీ, ఎంపీసీ, అగ్రికల్చర్ డిప్లొమా ముగ్గురు కూడా పొందొచ్చండి. ఇక సింధుజ గారు, డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ BVSC అండ్ AHMR వెటర్నరీ కాలేజ్ గురించి ఒక్కసారి కూడా మన వ్యూవర్స్కి డీటెయిల్గా డిస్క్రిప్షన్లో తెలియజేస్తారా? మనం ఇది మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ అనాలి. ప్రతి ఒక్క బైపీసీ రాసిన స్టూడెంట్కి టార్గెట్ ఇస్ డాక్టర్. అయితే డాక్టర్లో చాలా మందికి, పేరెంట్స్కి కూడా తెలియని ఒక విషయం ఏంటంటే, అనిమల్ డాక్టర్, హ్యూమన్ డాక్టర్ వేరా అని ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. అది ఖచ్చితంగా డిఫరెంట్ అండి. చాలామంది అవగాహన లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. అయితే మనకి BVSC అండ్ AH అనేది అనిమల్ డాక్టర్ కోర్సు. ఇది మనకి MR వెటర్నరీ కాలేజ్, జార్జర్, హర్యానాలో ఉందండి. ఇది మనకి ఏంటంటే VCI అప్రూవ్డ్ ఒక కాలేజ్ అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి అంటే, తెలుగు వాళ్ళు చాలామంది చదువుతున్న పిల్లలు ఉన్నారు. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ విత్ VCI అప్రూవల్ అని చెప్పచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఎంపీసీ విద్యార్థులకు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంపార్టెన్స్ గురించి కూడా ఒక్కసారి ఇన్ డీటెయిల్గా మా వ్యూవర్స్ కోసం తెలియజేస్తారా? నిజంగా చెప్పాలి అంటే వాళ్ళకి దీనికి డిఫరెన్సియేషన్ ఉంటుంది, పేరెంట్స్లో ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనేది మీరు అన్నట్టు ఉంటూనే ఉంటుంది. సో ఒక్కసారి దానికోసం డీటెయిల్గా తెలియజేస్తారు. ఎంపీసీ విద్యార్థులకు కొత్తగా మనం అవగాహన ఇవ్వాల్సిన సబ్జెక్ట్ అయితే బీటెక్ సిఎస్సి కాదండి. కాకపోతే మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అని అంటే, బీటెక్ సిఎస్సి మనం ఐటీ సెక్టర్ ఎంత డెవలప్ అవుతుంది, అసలు అన్ని రాష్ట్రాలు మనకి ఇప్పుడు దేని మీద వెనకాల ఉన్నాయంటే, అగ్రికల్చర్ని కూడా ఒక వెనకాల పడేసి ఐటీ సెక్టర్లో దూసుకెళ్తున్నారని చెప్పాలి. అలాంటి ఐటీ సెక్టర్ గురించి మనము కొత్తగా అవగాహనని కాదు, కానీ అసలు గురుకాశీలో ఎంపీసీ వాళ్ళు ఈ బీటెక్ సిఎస్సి చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంలో చూసుకుంటే 100% జాబ్ అనేది మనకి ఖచ్చితంగా దొరికే అవకాశం ఇది NAC A++ కాలేజ్ కాబట్టి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటాం చాలా కాలేజెస్లో, మనం నేమ్లీ చెప్పుకోలేము కానీ చాలా కాలేజెస్లో బీటెక్ సిఎస్సి తీసుకోవాలంటే లక్షలు ఖర్చు అవుతుందేమో అని ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు స్టూడెంట్స్. కాబట్టి NAC A++ ఉన్న గురుకాశీలో NAC A++ గ్రేడింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అంటే ఒక IITస్కి మనకి వీటికి ఉండే ఒక ఈక్వల్ గ్రేడింగ్ మనకి దీనికి ఉంది. కాబట్టి NAC A++ ఉండే వాటిల్లో ఎటువంటి డొనేషన్ లేకుండా కేవలం ఫీజు అండ్ వాళ్ళ హాస్టల్ ఫీజు పే చేసుకుని వాళ్ళ అడ్మిషన్ అనేది పొందొచ్చు. కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే చాలా మంచి కాలేజెస్లో చదవాలనుకుంటున్నాం, మేము ఐటీ సెక్టర్లో మా ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం, 100% ఒక ఫ్యూచర్ సెటిల్డ్ అవకాశం అని చెప్పచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఎంపీసీ విద్యార్థులకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ప్రాముఖ్యత గురించి మీరు ఇప్పుడు ఆల్రెడీ డీటెయిల్గా తెలియజేయడం జరిగింది. ఇక బీటెక్ కంప్యూటర్ సైన్స్ వారికి కూడా ఉద్యోగ మరియు విదేశ అవకాశాల గురించి, ఇప్పుడు ఇక్కడే కాకుండా మనకి ఫారెన్లో వెళ్ళి చదవాలి అనుకుంటారు, అక్కడ జాబ్ హోల్డర్స్ ఉండాలి అనుకుంటారు, అక్కడ జాబ్ సంపాదించాలి అనుకుంటారు, అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మీ త్రూ ఎలాంటి వస్తాయి?
ఒకటే అండి, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది ఎడ్యుకేషన్ వైజ్. కాబట్టి వాటిని వాడుకునే ఛాన్స్ లేదా తెలియక అవగాహన లేక చాలామంది పేరెంట్స్ దాన్ని వదిలేయడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇలాంటి కాలేజెస్లో మనం టాప్ లెవెల్ ఆఫ్ కాలేజెస్లో చదువుతామో 10 రకాల డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్, డిఫరెంట్ రకాల ఇంట్రెస్ట్ అంటే మనకు క్రియేట్ చేయడం అనేది కానీ, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరి సపోర్ట్ కానీ మనకి దొరుకుతుంది. కాబట్టి ఫారిన్ ఎడ్యుకేషన్ అనేది కూడా దాని మీద కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది మనకు తెలియచేస్తారు. లేదా ఫ్యూచర్లో వెళ్ళి ఎంఎస్ చేసుకోవాలనుకున్నా, స్టూడెంట్ ఎటువంటిది చేసుకోవాలనుకున్నా డిఫరెంట్ కేటగిరీ పీపుల్స్కి సబ్సిడీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి గురించి కూడా అమీర్పేట్ మైత్రివనంలో ఉండే మాస్ట్రోడైనమిక్స్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆఫ్టర్ బీటెక్ ఫ్రీగా మేము చదువుకోవాలనుకుంటున్నాం, డబ్బులు పెట్టలేవనుకుంటున్నాం అన్న వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఫారిన్ విషయం పక్కన పెడితే లోకల్గా మనం ప్లేస్మెంట్ వైజ్ తీసుకుంటే కొన్ని వందల కంపెనీలు మనకి ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ లోకల్ అండి, మనకి అదర్ అంటే డొమెస్టిక్ వైజ్ కంప్లీట్గా పాన్ ఇండియా మనకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి పెద్ద కంపెనీలు లెవెల్ 5 ఎంఎన్సీస్ ప్రతి ఒక్కటి మనకు ప్లేస్మెంట్కి వస్తాయి. అండ్ ఇక్కడ గర్వంగా చెప్పుకునే పాయింట్ ఏంటంటే 70 lakh ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్. అంటే మన కాలేజ్లో 70 లక్షల ప్యాకేజీకి కూడా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ జాబ్ లేకుండా బయటకు రారు. అండ్ ముఖ్యంగా బీటెక్ గురించి చెప్పుకునేటప్పుడు చాలాసారి బ్యాక్ డ్రాప్ అయ్యే పాయింట్ ఏంటంటే ఈవెన్ మేము ఒక 50,000 కూడా పెట్టుకోలేము, మా పరిస్థితి అంటే హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది, మరి మాకు చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని ఒక డౌట్ కూడా పేరెంట్స్లో బాగా కనిపిస్తుంది. అయితే అలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఒకటే చెప్తామండి, 100% గురుకాశీ యూనివర్సిటీ అనేది లోన్ ఎలిజిబుల్. ఇటు మీరు అగ్రికల్చర్ తీసుకున్నా, ఇటు బీటెక్ తీసుకున్నా, రెండిటికి కూడా లేదు ఇటు వెటర్నరీ తీసుకున్నా కూడా మూడిటికి కూడా మనకి లోన్ ఎలిజిబుల్ అండి. అగ్రికల్చర్ కానీ బీటెక్ కానీ మీకు వితౌట్ ఎనీ షూరిటీ సెక్యూరిటీ లోన్ ఎలిజిబుల్. ఇది NAC A++ కాబట్టి లేదా ICAR కాబట్టి వితౌట్ ఎనీ షూరిటీ లోన్ దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అమీర్పేట్ మైత్రివనం ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక సింధుజ గారు 100% ఐకార్ అక్రిడేషన్ ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ BSc గురించి ఒకసారి తెలియజేస్తారా? మనము జై జవాన్ జై కిసాన్ అని చెప్తామండి. దాంతోపాటు ఎప్పుడైతే విజ్ఞానాన్ని కలుపుతామో జై విజ్ఞానం అనే పదం ఖచ్చితంగా ఉండాలి. మనం చెప్తాం ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అంటాం, కానీ అగ్రికల్చర్ గురించి ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అన్నది మనం చూడడంలో మిస్ అవుతున్నాం. సో ఎప్పుడైతే ఒక ప్రాపర్ BSc అగ్రికల్చర్ వాడు మార్కెట్లోకి బయటకు వస్తాడో అప్పుడే అగ్రికల్చర్లో డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. కొన్ని లక్షల ఫండ్స్, కొన్ని లక్షల కోట్ల ఫండ్స్ అనేది మనకి అగ్రికల్చర్ గురించి ఉంది. మనం ప్రతి ఇయర్ బడ్జెట్లో కూడా చూస్తుంటాం ఎంత ఫండ్స్ అనేది అగ్రికల్చర్ గురించి పెడతారు. కానీ మనం ఇప్పుడు చూస్తున్న పాయింట్ చూసుకుంటే రైతులకి ఒకటి అయిపోయాక రుణమాఫీ ఇస్తారు, ముందర ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వకుండా తర్వాత రుణమాఫీ ఇవ్వడం చూస్తుంటాం. అయితే ఒక ప్రాపర్ BSc అగ్రికల్చర్ వాడు బయటకు వస్తే రైతులకు ఆ నష్టం జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీస్ నేర్పిస్తాడు, కొత్త సిస్టమ్స్ నేర్పిస్తాడు, కొత్త ప్రొడక్టివిటీ ఎలా బయటకు తీసుకురావాలి అగ్రికల్చర్ ఫార్మింగ్లో అనేది నేర్పిస్తారు. కాబట్టి BSc అగ్రికల్చర్కి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉంది. వాటికి ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయడం అనేది చూడాలి. అయితే మనకి ICAR అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ICAR గుర్తింపు అని అంటాం మనం తెలుగులో. ICAR గుర్తింపుతో పాటు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, PSCAE మరియు దాంతోపాటు MNRE, MHRD ప్రతి ఒక్క క్లియరెన్స్ మన గురుకాశీ యూనివర్సిటీకి ఉందండి. దాంతోపాటు మనకి యాడ్ ఆన్గా సెక్యూరిటీ పరంగా మనం చూసుకున్న 22 ల్యాబొరేటరీలు అండ్ గర్ల్స్ సెక్యూరిటీ మనకి విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్, ఇటు గర్ల్స్కి కానీ ఇటు బాయ్స్కి కానీ విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా వితౌట్ డొనేషన్. అంటే మన దగ్గర మన ఓపెన్గా మన గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలంటే కొంతవరకు ఫీజు అనేది మన ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ కన్నా ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికన్నా అతి తక్కువ ఫీజులో మనకి ఇక్కడ గురుకాశీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కేవలం ఇది అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్తో మటుకే. అంటే యూనివర్సిటీలో మీరు మెయిన్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరిని చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ అగ్రికల్చర్ బేస్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ప్రోవీసీలు కానీ వీసీలు కానీ వీసీ కానీ మనకి ప్రతి ఒక్కరూ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఆ ఇంపార్టెన్స్ అనేది అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి మనకి ఇస్తున్నారు విత్ 100% ICAR అక్రెడిటేషన్ అని చెప్పచ్చు.
ఓకే సింధుజ గారు, ఇందాక మీరు చెప్పడం జరిగింది లోన్ టైప్స్లో కూడా మనము అమౌంట్ని చెల్లించవచ్చు గురుకాశీ యూనివర్సిటీలో చదువుకున్నట్లయితే అని. ఎట్ ద సేమ్ టైం హాస్టల్ ఫెసిలిటీస్ గురించి, ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఒకసారి తెలియజేస్తారు. మనము లోన్ గురించి చెప్పుకున్నట్టుగా ఇంకొక చిన్న పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాలండి. లోన్ కావాలి అన్నప్పుడు ఎటువంటి రకమైన గ్యారంటీలు అవసరం లేదు. అంటే ఆస్తి ఉంటేనే మాకు లోన్ ఇస్తారేమో అన్న ఒక చిన్న ఇబ్బంది పిల్లల్లో ఎప్పుడు చూస్తుంటాము. కాబట్టి ఈ మీ వేదికగా నేను ఒకటే క్లియర్ చేయదలుచుకున్నాను. ఇట్ ఈస్ 100% క్లియర్. ఏ రకమైన గ్యారంటీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయర్ సిగ్నేచర్ అలాంటివి ఏది లేకుండా కూడా మీకు లోన్ అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే హాస్టల్ ఫెసిలిటీ తీసుకుంటే గురుకాశీ యూనివర్సిటీలో మీకు సౌత్ ఇండియన్ మెస్సే ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్ మనకు అవైలబుల్ ఉంటుంది. అమ్మ పెట్టిన భోజనం అయితే ఎవరు పెట్టలేరు. కాకపోతే ఖచ్చితంగా అలాంటి భోజనం అయితే ఇవ్వడానికి మనకి గురుకాశీ యూనివర్సిటీ ముందుకు వస్తుంది. సేమ్ మన ఫుడ్ కల్చరే ఇక్కడ ఏదైతే మనం తింటామో అవే మనకి అక్కడ దొరుకుతుంది. 500 మంది తెలుగు విద్యార్థులు ఆల్రెడీ చదువుతున్నారు. అంటే ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి 500 మంది వెళ్ళారు అంటే ఏదో అక్కడ ఒక గ్రేట్నెస్ లేకుండా అయితే ఖచ్చితంగా ట్రావెల్ చేసి వెళ్ళరు. కాబట్టి మీకు ఒక మంచి హాస్టల్ ఫెసిలిటీ అనేది దొరుకుతుంది. కాకపోతే అంత దూరం వెళ్తున్నప్పుడు ఎడ్యుకేషన్లో మనం ఏం యాడ్ ఆన్గా ఇస్తున్నాం అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇంకా అదర్ ఫెసిలిటీస్ మనం చూసుకుంటే 21 ల్యాబొరేటరీలు, మనకి 30కి పైగా అగ్రికల్చర్కి PhD ఫ్యాకల్టీ, ఇలా ప్రతి ఒక్క పాయింట్లో గురుకాశీ యూనివర్సిటీ అన్నిట్లో మనకి టాప్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా లోన్ విషయంలో ఇంకొక చిన్న క్లారిటీ మనం తీసుకోవాలి అని అనుకుంటే యూనివర్సిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుంటామో అది కూడా మన ఆఫీస్లోనే సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఆ బేసిక్ ఏదైతే అప్లికేషన్ అండ్ నామినల్ ఫీజెస్ అనేది పే చేసుకుంటారో వాటి మీద మనం అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక సింధుజ గారు, ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మన గురుకాశీ ఒకటి చాలా ఇంపార్టెన్స్, చాలా ఇప్పుడు ఈ నవడేస్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు అన్నట్టు 500+ స్టూడెంట్స్ మన ఇండియన్ స్టూడెంట్సే అక్కడ చదువుతూ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్కి ఏంటంటే అదొక చిన్న అపోహ అనేది ఉంటుంది. మా పిల్లలు ఎలా చదువుతారు ఏంటి, ఇక్కడ ఉంటేనే వాళ్ళని పట్టించుకునే వారు ఉండరు, వాళ్ళకి అడ్డు అదుపు ఉండదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్టయితే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇతర హాస్టల్ ఫెసిలిటీస్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలా అని, అలాంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ అనేది ఎలా ఇవ్వడం జరుగుతుంది మీ దగ్గరికి వచ్చినప్పుడు? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఒకటే అండి, ఇక్కడ క్లియర్గా ఎప్పుడైతే స్టూడెంట్ వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఇక్కడ వచ్చి మనం చెప్పే మాటల కన్నా ఒక స్టూడెంట్ చెప్పే మాట అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే విధానం వేరు. ప్రతి ఒక్క చోట స్టూడెంట్ ఒక కాలేజ్ గురించి పాజిటివ్ మాట్లాడారు అంటే 100% అది పాజిటివ్ ఉంటేనే మాట్లాడతారు. వాళ్ళు ప్రతిరోజు పడే ఇబ్బంది అయినా మంచైనా చెడైనా ప్రతి ఒక్కటి పడేది అక్కడ స్టూడెంటే. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే ఇప్పుడు తెలంగాణ మన రాష్ట్రం నుంచి లేదా అటు ఆంధ్ర రాష్ట్రం నుంచి రెండుటి నుంచి కూడా ఒక స్టూడెంట్ ఎవరైనా ఆ ఏరియా నుంచి కాల్ చేస్తే ఆ మండలం నుంచి లేదా ఆ డిస్ట్రిక్ట్ నుంచే స్టూడెంట్ రెఫరల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి తెలుసుకుని ఆ తర్వాత మటుకే మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. ఇక్కడ మేము చెప్పడం కన్నా మా సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్పేది అనేది మీకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పండి, ఇక్కడ మీరు డిఫరెంట్గా చెప్పేది ఏంటంటే మా స్టూడెంట్ ఇళ్ళకి వెళ్ళి మీరు కలవండి అని చెప్తున్నాం. అంటే ఎంతో పాజిటివిటీ ఉంటే కానీ ఈ మాట ధైర్యంగా మనం చెప్పలేము. ప్రతి ఒక్క ఏరియా వాళ్ళు ఖచ్చితంగా మా అమీర్పేట్ ఆఫీస్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఆ ఏరియాలో అడ్రస్ కానీ మా సీనియర్ స్టూడెంట్ నంబర్స్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. గర్ల్ అయితే గర్ల్ నంబర్స్, బాయ్ అయితే బాయ్ నంబర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ తర్వాత మటుకే మీరు ఒక స్టెప్ అనేది ఎటు వేయాలనుకున్నా, ఇటు అగ్రికల్చర్కి అయినా బీటెక్ అయినా లేదు BVSCకి అయినా MR గురించి వేయాలనుకున్నా ప్రతి ఒక్క దాని గురించి మీరు వేయచ్చు. అయితే ఈ మధ్య గత ఒక వారం నుంచి పేరెంట్స్ కాల్స్ మనకి బాగా ICAR అంటే ఐకార్ అంటున్నాం, దాని గురించి ఒక క్వశ్చన్ బాగా ఎక్కువైంది. దాని గురించి కూడా నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఐకార్ అనేది ఇది ఒక 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ జరిగే ఒక పర్మిషన్ అండి, అంటే ఒక అక్రెడిటేషన్ అనుకున్నాం. అలాంటిది అంటే 5 ఏళ్లకు ఒకసారి వీళ్ళు క్వాలిటీ మెయింటెనెన్స్, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అని చూసి మళ్ళీ అప్రూవల్ ఇచ్చే ఒక అక్రెడిటేషన్ అని చెప్పాలి. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ అనేది ఇండియాలోనే మొదటి 2 స్థానాల్లో ఐకార్ వచ్చిన యూనివర్సిటీ. కాబట్టి దీనికి ఐకార్ మళ్ళీ రెన్యువల్ అవుతుందా లేదా అన్న ఇబ్బందులు మీరు ఎటువంటి రకంగా మీ మైండ్లో
పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఐకార్ లిస్టింగ్లోకి స్టూడెంట్ పేరు వెళ్తే 4 సంవత్సరాల పాటు వాళ్ళకి ఐకార్ ఉన్నట్టే. కాబట్టి అలాంటి అపోహలు మీ మైండ్లో నుంచి తీసేయాలి అన్నది క్లియర్గా చెప్తున్నాను. ఇక సింధుజ గారు, ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో డాక్టర్ ఆఫ్ బీబీఎస్సీ అండ్ అట్ ద సేమ్ టైం హెచ్ వెటర్నరీ డాక్టర్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి మా వ్యూవర్స్ కోసం తెలియజేస్తారా? మనం ఇంత గురుకాశీ గురించి చెప్పుకున్నట్టుగానే అండి, ప్రతి ఒక్క విషయంలో మనకి ఎంఆర్ అనేది ఇంకా డిస్టెన్స్ వైజ్లో తీసుకుంటే ఎంఆర్ అనేది కేవలం మనకి ఢిల్లీ నుంచి 50 కిలోమీటర్ల కన్నా తక్కువ డిస్టెన్స్లో మనకు ఉంది. అంటే ట్రావెలింగ్ యాక్సెసిబిలిటీ అనేది చాలా నియర్ బై ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకు అక్కడ సోమ్వీర్ కొడాన్ గారు కానీ, చంద్రప్రతాప్ గారు కానీ, లేదా ఉషా సుహాగ్ గారు కానీ, ఇక్కడ ఎందుకు నేమ్లీ పేర్లు చెప్తున్నానంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్, హోమ్లీ కేర్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక 5.5 సంవత్సరాల కోర్స్. అటు అగ్రికల్చర్ తీసుకున్నా, బీటెక్ తీసుకున్నా 4 సంవత్సరాలు, ఇది 5.5 సంవత్సరాలు. కాబట్టి అట్మోస్ట్ కేర్ అనేది ఇక్కడ మనకి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ మెడికల్ కోర్స్ అయినా మనం మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళినప్పుడు డొనేషన్లు అనేవి పే చేస్తుంటాం, లక్షలలో పే చేస్తుంటాం. కానీ ఇక్కడ కూడా గర్వంగా చెప్పుకోగలిగే పాయింట్ ఏంటంటే దేర్ ఇస్ నో డొనేషన్, ఓన్లీ లీగల్ ఫీజే. ఏదైతే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉందో అది మటుకే కట్టి మనం ఇక్కడ అడ్మిషన్ అనేది పొందొచ్చు. కాబట్టి ఇది కూడా కంప్లీట్గా లోన్ ఎలిజిబుల్. ఇది 6 లక్షల రూపాయలు మనకి సంవత్సరానికి ఇది డీడీ పడుతుందండి. అఫీషియల్గా మనం గవర్నమెంట్ యూనివర్సిటీని అడ్రస్ చేస్తూ ఆ డీడీ అనేది తీయాలి. కాకపోతే నీట్ అటెంప్ట్ అనేది కంపల్సరీ. ఖచ్చితంగా క్వాలిఫై కాలేకపోయాము, ఒక చిన్న ఇబ్బందిలో క్వాలిఫై కాలేకపోయాము అనుకున్న స్టూడెంట్కి కూడా ఒక డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక చాలా మంచి అవకాశం అని చెప్పాలి. కాబట్టి ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో మీరు ఎవరైతే అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో లూయిస్ అప్లికేషన్ డేట్ అనేది మనకు ఆల్రెడీ క్లోజ్ అయింది. మనకి మాపప్ కోటాలో మనకి అడ్మిషన్స్ లాస్ట్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మన గురుకాశీ యూనివర్సిటీలో చదవడంతో పాటుగా పిల్లలకి స్టడీస్ చెప్పడంతో పాటు అదర్ దెన్ ఎనీ యాక్టివిటీస్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఉపశమనం పొందాలి, అప్పుడప్పుడు చిన్న రిలీఫ్ రావాలి, ఎప్పుడు అంటే కొంతమంది ఏంటంటే బాగా స్టడీస్ కోసం రుద్దుతూ ఉంటారు. అలా కాకుండా మన గురుకాశీ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి? ఇది పేరెంట్స్కి కన్నా కూడా స్టూడెంట్స్ మైండ్లో ఎక్కువ కన్ఫ్యూషన్గా ఉండే క్వశ్చన్. అసలు ఇంటర్ వరకు మేము ఒక జైల్లో ఉండిపోయాం, ఇప్పుడు వెళ్ళైనా కాస్త ఎంజాయ్మెంట్ దొరుకుతుందా అని. ఖచ్చితంగా అండి, పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా అవసరం. అంటే వాళ్ళ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా అవసరము. సో గురుకాశీ యూనివర్సిటీలో ఏంటంటే అండి, సాటర్డే సండే 2 రోజులు కూడా మనకి హాలిడే ఉంటుంది, అవుటింగ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇది మొత్తంగా మనకి 100 ఎకరాల క్యాంపస్, 100 ఎకరాల అగ్రికల్చర్ ఫామ్ కంప్లీట్గా మనకి ఉందన్నమాట. అంటే 100 ఏకర్ క్యాంపస్ అంటేనే మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫెసిలిటీ, ఏదైతే స్పోర్ట్స్ కానీ, జిమ్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుంది. వీటికి కూడా యాడ్ ఆన్ ఫీజెస్ ఏవి ఉండదండి. ఎవ్రీ ఫీజ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్, మనం ఏదైతే బేసిక్ ఫీజ్ చెప్తామో దాంట్లోనే అది ఇన్క్లూడెడ్ ఉంటుంది. కాబట్టి గర్ల్స్కి కూడా మనకు ఒక రోజు అవుటింగ్, బాయ్స్కి ఒక రోజు అవుటింగ్, అంటే కావాలనుకునే స్టూడెంట్స్కి అవుటింగ్ ఉంటుంది. అంటే మనం ఒక సింపుల్ పాయింట్లో చెప్పుకోవాలంటే బట్టలు బంగారం తప్ప ప్రతి ఒక్కటి కాలేజ్లోనే దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క అంటే చిన్న చిన్న వస్తువుల వరకు మనకు కాలేజ్లోనే ఉంటాయి. ప్లస్ ఇది ఒక చాలా మంచి డివోషనల్ ఏరియా. అంటే గురు కాశీ యూనివర్సిటీ పేరులోనే వింటున్నాం. అయితే ఇది తల్వండి అని మనకి ఇక్కడ మన యాదాద్రి లేదు ఇటు మన తిరుపతి ఎలాగో వాళ్ళకి అది తల్వండి అనే ఏరియా అలా ఒక డివోషనల్ ఏరియా, ఒక డివైన్ ఏరియా. తల్వండి అనేది ఒక మెయిన్ గురుద్వారా. కాబట్టి ఒక 1.5 కిలోమీటర్లో అంత పెద్ద గురుద్వారా ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల కూడా తెలుగు పాపులేషన్ ఎక్కువ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. సింధుజ గారు, గురుకాశీ యూనివర్సిటీలో చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, అట్ ద సేమ్ టైం గురుకాశీలో బీటెక్ సిఎస్సి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, గురుకాశీ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఉద్యోగ ఫెసిలిటీస్, అలాగే లోన్ సదుపాయాల గురించి, మరెన్నో ఇతర విషయాల గురించి ఎంతో చక్కగా ఇవాల్టి కార్యక్రమంలో మాకు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్.